సార్ 1 month బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. మీ ఇన్సూరెన్స్ కంపెనీలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేశా. కానీ అప్పట్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయినని చెప్పి మీరు నాకు క్యాష్లెస్ క్లెయిమ్ని ఇవ్వలే. రియంబర్స్ చేస్తా, ఖర్చంతా భరించు అన్నారు. 5 lakhs వరకు ఖర్చు అయింది. ఖర్చంతా భరించా, డాక్యుమెంట్స్ బిల్స్ అన్ని సబ్మిట్ చేసి 32 days అయింది. ఇప్పటి వరకు మీరైతే నాకు క్లెయిమ్ సెటిల్మెంట్ చేయలే. ఎప్పుడు ఇస్తారండి డబ్బులు? టైం పడుతుందండి. పైగా 5 lakhs రావు, 4 lakhs వస్తాయి. సార్ అయితే ఆ 4 lakhs కి 8.75% వడ్డీని యాడ్ చేసి నాకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి సార్? IRDAI రూల్ ప్రకారం మేము డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 30 days లో మీరైతే క్లెయిమ్ ని సెటిల్మెంట్ చేయాల్సిందే. డబ్బుని మా బ్యాంక్ అకౌంట్ లో వేయాల్సిందే. ఒకవేళ 30 days వరకు మీరు కనుక క్లెయిమ్ ని సెటిల్మెంట్ చేయకపోతే 30 days తర్వాత నుండి బ్యాంక్ రేట్ ప్లస్ 2% వడ్డీని ఆ సెటిల్మెంట్ అమౌంట్ మీద మీరు యాడ్ చేసి మాకైతే ఇవ్వాలి. సో 6.75 ప్లస్ 2 8.75% వడ్డీని యాడ్ చేసి మీరు నాకు క్లెయిమ్ ని సెటిల్మెంట్ చేయండి. ఎవరు చెప్తారండి బాబా ఇవన్నీ మీకు?